Hey guys, this is Srinivas. You watching OI Sunny Day, my second channel. You watching. So ఈ రోజు అయితే కొత్తగా టాపిక్ తెచ్చాను ఏంటా అనేది. సో సబ్స్క్రైబ్స్ ఎలా పెంచుకోవాలి, సబ్స్క్రైబ్స్ లో ఏంటంటే మీరు లింక్ వైట్ లో జస్ట్ ఇట్లా లింక్ పేస్ట్ చేయగానే కంపల్సరీ మీకు సబ్స్క్రైబ్స్ పెరిగిపోతారు అన్నట్టు. ఆ సబ్స్క్రైబ్స్ ఎలా లింక్ పేస్ట్ చేయాలి, ఆ సబ్స్క్రైబ్స్ ఎలా పెరుగుతారు అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కంపల్సరీ టిప్ బాగుంటుంది, 100 to 100% వర్క్ అవుతుంది. జస్ట్ ఇట్లా లింక్ పేస్ట్ చేయగానే సబ్స్క్రైబ్ ఇట్లా పెరుగుతారు అన్నమాట. పెద్ద పెద్ద క్రియేటర్స్ కూడా లింక్ పేస్ట్ చేయొచ్చు. మీ కేటగిరీ ఏంటి అనేది చూస్ చేసుకోండి. వ్లాగింగా, కుకింగా, నాలాగా టెక్కా, ఏ కేటగిరీ ఉందో చూసుకోండి. ఎందుకంటే మీ లింక్ కంపల్సరీ అందులో వైటిస్ట్లో పేస్ట్ చేసింది అనుకోండి, మీకు సబ్స్క్రైబ్స్ అనేది కంపల్సరీ పెరుగుతారు అన్నమాట. కంపల్సరీ ఇది కంపల్సరీ. ఓకే, చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ మీకు ఇక్కడ చూడండి సబ్స్క్రైబ్ లిస్ట్ చూపిస్తాను. సో ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ చూడవచ్చు. సో నాకు ఎంత సబ్స్క్రైబ్ పెడుతున్నా 28 days లెక్క చూడండి. 566 సబ్స్క్రైబ్ వచ్చిండ్రు. అండ్ ఇక్కడ చూడండి అండ్ 37 సబ్స్క్రైబ్ వచ్చిండ్రు. సో లింక్ అట్లా పేస్ట్ చేసిన కాబట్టి ఇట్లా సబ్స్క్రైబ్ లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ 47 వచ్చిండ్రు. అండ్ ఇక్కడ 24 వచ్చిండ్రు. అండ్ ఇక్కడ 23 వచ్చిండ్రు. సో ఇట్లా సబ్స్క్రైబ్ పెరుగుతున్నారు అన్నమాట. ఓకే, ఇట్లా మీరు లింక్ పేస్ట్ చేసిన తర్వాత నాకు ఇట్లా సబ్స్క్రైబ్ పెరిగింది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి అనమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నా. ఎట్లా లింక్ పేస్ట్ చేయాలనేది మీకు ఇక్కడ చూపిస్తాను. లైవ్ ప్రూఫ్ అయితే చూపించాను. వితిన్ 28 daysలో ఇక్కడ చూడండి, మీకు ఎగ్జాక్ట్లీ చూసుకోండి 50 సబ్స్క్రైబ్ పెరిగింది ఈ డేట్లో. అండ్ ఇక్కడ జస్ట్ ఇక్కడ చూడండి అండ్ 46 అండ్ ఇక్కడ 51. సో ఇట్లా సబ్స్క్రైబ్ పెరుగుతున్నారు అన్నమాట. సో అది ఎలా అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ బ్యాక్ వస్తాను. అండ్ ఇక్కడ చూడండి యూట్యూబ్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడండి. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఏదైతే మీ ఛానల్ ఉంటుందో ఆ ఛానల్లో ఒక వేసుకోండి. లైక్ ఇట్లా నా ఛానల్ ఇది OI Sunny Day కదా, ఇక్కడ OI Sunny Day ఉంది కదా, ఈ ఛానల్కి ఒక వేసుకోండి. అండ్ ఇక్కడ మీ వీడియోస్లో వెళ్ళిపోతే గాయస్ ఫస్ట్ ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తారో అదే వీడియో సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ 4 days బిఫోర్ నేను వీడియో అప్లోడ్ చేశాను, 842 వ్యూస్ వచ్చినాయి. అండ్ ఇక్కడ దీనికి 3 dash కనిపిస్తుంది కదా, ఈ 3 dashకు క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ 3 dashకి ఒక వేస్తే ఇక్కడ షేర్ ఉంది చూడండి, ఈ షేర్కి ఒక వేసుకోండి. లైక్ ఇట్లా షేర్కి ఒక వేస్తే మనకు కాపీ లింక్ వస్తుంది చూడండి, ఈ కాపీ లింక్ ఒక వేసుకోండి. ఈ కాపీ లింక్ ఒక వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ చూడండి జస్ట్ కాపీ లింక్ చేసేయండి. ఏం చేయకండి. మీ లింక్ వైటిస్ట్లో పేస్ట్ చేసింది అనుకోండి, వితిన్ మీకు ఎట్లా సబ్స్క్రైబ్ వస్తారో చూసుకోండి. ఓకే, ఇక్కడ నేను బ్యాక్ వస్తాను హెవీగో. అండ్ ఇక్కడ మీరు క్రోమ్లో వెళ్ళిపోండి. క్రోమ్లో వెళ్తే గాయస్ ఇక్కడ చూడవచ్చు. క్రోమ్లో వెళ్తే మీరు క్రోమ్లో ఏం సర్చ్ చేస్తారంటే www.whitist.com లాగిన్కి ఒక వేసుకోండి. ఇట్లా లాగిన్కి ఒక వేస్తే గాయస్ ఇక్కడ ఫస్ట్ వన్ లాగిన్కి ఒక వేసుకోండి. డైరెక్ట్ మీ ఏ ఫోన్ ఉన్నా డైరెక్ట్ ఇట్లా వెళ్ళిపోతుంది, డైరెక్ట్ వైటిస్ట్లో వెళ్ళిపోతుంది. ఓకే గాయస్ ఇక్కడ చూడండి డాష్ బోర్డ్ అయితే ఛానల్ డాష్ బోర్డ్ అయితే ఇలా ఉంది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఏదైతే లింక్ కాపీ చేసినారో ఇక్కడ మీరు పేస్ట్ చేయాలి. వైటిస్ట్లో అన్నా కదా, వైటిస్ట్లో పేస్ట్ చేయాలి. ఎక్కడ అనేది ఇక్కడ సెట్టింగ్ ఉంటుంది. జస్ట్ ఇక్కడ జూమ్ ఇన్ చేసిన ఇక్కడ చూడండి, ఇక్కడ సెట్టింగ్ ఉంది చూడండి, ఈ సెట్టింగ్ ఒక వేసుకోండి. లైక్ ఇట్లా ఈ సెట్టింగ్ ఒక వేసుకుంటే గాయస్ ఇక్కడ చూడవచ్చు. మీరు జూమ్ అవుట్ చేస్తాను. జస్ట్ ఇక్కడ చూడండి ఈ జనరల్ ఉంది చూడండి, ఈ జనరల్ అండ్ ఛానల్ ఉంది కదా, ఈ ఛానల్కి ఒక వేసుకోండి. ఈ ఛానల్కి ఒక వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే జూమ్ అవుట్ చేస్తాను జస్ట్ ఇట్లా. అండ్ ఇక్కడ హెవీగో. అండ్ ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంది, అడ్వాన్స్ సెట్టింగ్ ఉంది, ఫ్యూచర్ ఎలిజిబిలిటీ ఉంది. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కీవర్డ్స్ ఉంది చూడండి, ఇక్కడ లాస్ట్లో కీవర్డ్స్ ఉంది చూడండి. ఈ కీవర్డ్స్ మీరు ఏం చేస్తారంటే నేను ఏమైతే ఇచ్చినా చూడండి, సన్నీ డే ఇట్లా సంథింగ్ ఇవన్నీ ఇచ్చినా చూడండి. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎవరైతే పెద్ద క్రియేటర్స్ ఉంటారో ఆ పెద్ద క్రియేటర్స్ నేమ్ హ్యాష్ట్యాగ్స్ ఇక్కడ ఇవ్వండి. హ్యాష్ట్యాగ్స్ కాదు, వాళ్ళ ఏదైతే ఇట్లా ఉంటాయి కదా, హ్యాండిల్ ఉంటాయి కదా, హ్యాండిల్ది మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. ఇక్కడ కంపల్సరీ మెన్షన్ చేయండి. ఎవరిది మీరు కుకింగ్కి సంబంధించింది, కుకింగ్కి ఛానల్ ఎవరైతే పెద్దగా క్రియేటర్స్ ఉంటారో వాళ్ళది ఇక్కడ మెన్షన్ చేయండి. సో నేను ఎవరిది మెన్షన్ చేస్తలేను, ఇక్కడ ఎవరిది మెన్షన్ చేయలేదు ఇంకా. సో నేను ఆల్రెడీ లింక్ పేస్ట్ చేసిన మళ్ళీ తీసేసిన. అండ్ ఇక్కడ మీకు అంటే మీరు కూడా పేస్ట్ చేసుకోవచ్చు కదా, మీకు సబ్స్క్రైబ్ వస్తారా అని మీరు అనుకోవచ్చు. సో నేను తీసేసిన. నేను 1 day ఉంచుతాను, ఎక్కువ ఉంచాను. మీరు కూడా అలాగే ట్రై చేయండి, ఎక్కువసేపు ఉంచకండి, మళ్ళీ తీసేయండి. అండ్ మీకు చెప్తాను, మళ్ళీ కూడా చెప్తాను ఎందుకంటే ఇప్పుడే చెప్పాను. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు పెద్ద పెద్ద క్రియేటర్స్ తీయండి. సో ఎవరిది హిందీ యాక్టర్ది మనోజ్ డే ఇట్లా ఇస్తాను, మనోజ్ డే. సో ఇట్లా మనోజ్ డే ఇస్తాను. సో మనోజ్ డే ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎంటర్ ఉంది చూడండి, ఈ ఎంటర్కి ఒక వేసుకోండి. ఎంటర్కి ఒక వేస్తే మనోజ్ డే ఒక ఇంటూ ఇట్లా వచ్చింది అన్నట్టు. సో అది ఒక వస్తేనే కంపల్సరీ అది కీవర్డ్ అయిందనమాట. ఓకే, ఇట్లా అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక 3-4 ఇచ్చుకోండి పెద్ద పెద్ద క్రియేటర్స్ది. అంటే మీకు వ్లాగింగ్లో ఉంటే వ్లాగింగ్ పెద్ద క్రియేటర్, అండ్ కుకింగ్ ఉంటే కుకింగ్ పెద్ద క్రియేటర్, అట్లా పెద్ద మెన్షన్ చేసుకొని ఇక్కడ కీవర్డ్స్ ఇచ్చుకోండి. ఓకే, కీవర్డ్స్ ఇచ్చిన తర్వాత జస్ట్ లాస్ట్లో ఏం చేస్తారంటే ఇక్కడ ఇట్లా లాగి పడితే పేస్ట్ వస్తుంది చూడండి. ఈ పేస్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ లింక్ వచ్చింది చూడండి. ఏం లింక్ వచ్చింది? ఏదైతే వీడియో అప్లోడ్ చేసామో ఆ కొత్త వీడియో అనేది ఈ లింక్ ఇట్లా ఇక్కడ పేస్ట్ చేసినాం. సో పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సేవ్ చేయండి. ఎక్కడ సేవ్ ఉంది? అండ్ ఇదిగో ఇక్కడ ఉంది, ఇక్కడ సేవ్ ఉంది చూడండి. జస్ట్ సేవ్ చేసేయండి. ఇక్కడ సేవ్ చేస్తాను చూడండి, అయిపోయిందా సేవ్. అట్లా సేవ్ చేసిన వెంటనే మీకు ఏమవుతాయంటే ఏదైతే పెద్ద క్రియేటర్స్ ఉంటారో
పెద్ద క్రియేటర్స్ చూస్తారు వీడియోస్, చూసిన తర్వాత మన కింద వస్తుంది చూడండి, సజెస్టెడ్ వీడియో ఉంటుంది చూడండి కింద. జస్ట్ వాళ్ళకి వీడియో క్లిక్ చేసిన తర్వాత కింద వీడియోస్ వస్తుంది చూడండి. ఎట్లా ఎగ్జాంపుల్ కోసం మీకు ఇక్కడ చూపిస్తాను. అండ్ ఇక్కడ చూడండి, మీకు తెలియకుంటే చూపిస్తాను. సో ఎగ్జాంపుల్ కోసం మీకు చూపిస్తాను, తెలియకుంటే చూపిస్తాను, ఏం పర్వాలేదు. అండ్ ఇక్కడ చూడండి, ఎవరైనా వీడియో సెలెక్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ ఇక్కడ ఇతన్ని సెలెక్ట్ చేసిన చూడండి. సో ఇతను సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఆపేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇతను పెద్ద క్రియేటర్ అండి, ఇతను పెద్ద క్రియేటర్ కదా. ఇతను సెలెక్ట్ చేసిన తర్వాత ఎవరికైతే కింద వీడియోస్ వస్తుంది చూడండి, ఇక్కడ చూడండి ఇతని వీడియో వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి వేరే వాళ్ళ వీడియోస్ వస్తాయి, ఇట్లా ఇట్లా వేరే వాళ్ళ వీడియోస్ వస్తాయి. అంటే సజెస్టెడ్ దిస్ వీడియో. అయితే పెద్ద పెద్ద క్రియేటర్స్ నేమ్స్ పెడతాం కదా, పెద్ద పెద్ద క్రియేటర్స్ నేమ్ కింద మన వీడియోస్ ఇట్లా వస్తాయి అనమాట, డిస్ప్లే అవుతాయి అనమాట. సో ఈ పర్సన్ చూడండి కింద వచ్చింది. అట్లా అతను కంపల్సరీ ట్రిక్ యూజ్ చేసింది కాబట్టి ఇట్లా ఇతను వచ్చిందన్నమాట. సో మీరు కూడా కంపల్సరీ ఇట్లా యూజ్ చేయండి. సో ఎట్లా అని చెప్పి అంటే ఇక్కడ చూడండి, సెట్టింగ్లో వెళ్తాను. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఇక్కడ మనోజ్ డే పెట్టినా కదా, మనోజ్ డే పెట్టినా అండ్ వీడియో లింక్ పెట్టినా. సో వీడియో లింక్ పెట్టినా కాబట్టి మనోజ్ డే ఏదైతే హిందీ పర్సన్ ఉన్నాడో ఆ హిందీ పర్సన్కి వీడియో క్లిక్ చేస్తారు కదా, కంపల్సరీ అతను వీడియో క్లిక్ చేసితే మన వీడియో కింద రికమెండ్ చేస్తుంది. సజెస్టెడ్ దిస్ వీడియో అంటారు కదా, అట్లా కింద రికమెండ్ చేస్తుంది. కింద రికమెండ్ చేస్తే ఏమవుతాయంటే జస్ట్ అతను వీడియో చూసేస్తారు అండ్ మనకి వీడియో చూస్తారు. చూసిన తర్వాత ఏమవుతాయంటే వీడియో నచ్చింది అనుకోండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అట్లా మనకి వ్యూస్ వస్తాయి, కంప్లీట్లీ సబ్స్క్రైబ్ పెడతారు అన్నమాట. కంపల్సరీ ఈ ట్రిక్ ఫాలో అవ్వండి. అండ్ మీరేం చేస్తారంటే ఏదైతే వీడియో ఈరోజు అప్లోడ్ చేసిండ్రో, వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఒక 12 అవర్స్ ఉంచుకోండి. ఈ 12 అవర్స్ ఉంచిన తర్వాత మీరేం చేస్తారంటే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తారు కదా, నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఈ వీడియో ఇట్లా తీసేయండి. తీసేసి ఈ మనోజ్ డే ఉంచాలనిపిస్తే ఉంచండి. అండ్ మీరు అట్లనే ఉంచండి, పెద్ద పెద్ద క్రియేటర్స్ నేమ్ అట్లా ఉంచండి. అండ్ ఇక్కడ సేవ్ చేసేయండి. సేవ్ చేసిన వెంటనే అది సేవ్ అయిపోతుంది, వీడియో అంటే లింక్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వీడియో లింక్ ఉంటుంది కదా, నెక్స్ట్ వీడియో లింక్ కాపీ చేసుకోండి. అండ్ ఇక్కడ సేవ్ యాస్టిస్ పేస్ట్ చేయండి. ఎందుకు చెప్తున్నా అంటే ఆ వీడియోది పని అయిపోయింది, ఇక నెక్స్ట్ వీడియో వచ్చింది. నెక్స్ట్ వీడియో వచ్చిన తర్వాత మనం ఇక్కడ సేవ్ యాస్టిస్ ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇక్కడ ఇందాక చెప్పాను కదా ఇక్కడ. సో కంపల్సరీ ఇట్లా పేస్ట్ చేసి సేవ్ చేయండి. ఒక 5 days అయితే ఇలా చేయండి. కంపల్సరీ మీకు సబ్స్క్రైబ్స్ వస్తున్నారా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నేను పర్సనలీ యూజ్ చేసిన కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట. కంప్లీట్లీ మీకు సబ్స్క్రైబ్ పెరుగుతారు, కంపల్సరీ వ్యూస్ వస్తాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుంది అనుకుంటా. ఇలా మీరు ఇలా లింక్ పెట్టండి, కంపల్సరీ వ్యూస్ వస్తాయి అండ్ సబ్స్క్రైబ్ పెరుగుతారు. 100 to 100% సబ్స్క్రైబ్ పెరుగుతారు కంపల్సరీ. ఓకే, ఇలా మీరు కంపల్సరీ యూజ్ చేయండి, మీకు కంపల్సరీ సబ్స్క్రైబ్ పెడతారు. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుంది అనుకుంటా. అర్థమైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంతవరకు వీడియో చూస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్.